గురుగారు పాద నయన దర్శనం అంటే ఏమిటి? గురువుగారి పాద స్పర్శ శిష్యుడి శిరసుపై కలగడం అనేది ఎటువంటి ఆధ్యాత్మిక స్థితిని సూచిస్తుంది? సాధారణంగా గురువులు దృగ్దీక్ష ఇలాంటివి ఉంటాయి. ఒక్కొక్క గురువు ఇలా చూస్తూ ఉంటే ఎదురుకుండా శిష్యుడికి అన్నీ కూడా అవగతమవుతూ ఉంటాయి. దక్షిణామూర్తి స్తోత్రం అందరికీ పరిచయమే. వృద్ధ శిష్య గురుర్యువ. కాబట్టి ఆ యువకుడైనటువంటి గురువు గారు ఏమీ చెప్పనక్కర్లా, కళ్ళతోటి చూస్తే ఆ వృద్ధులైనటువంటి వాళ్ళు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా అందరికీ అవగతం అవుతాయి. అట్లాగే కొంతమంది హస్తమస్తక సంయోగం చేస్తారు. మన అదృష్టం బాగుంటే మంచి గురువు నెత్తి మీద ఇలా చేయి పెడతారు. నెత్తి మీద చెయ్యి అంటే ఈరోజు ఏదో దురర్థంలో తీస్తున్నారు, కానీ హస్తమస్తక సంయోగం అంటే శక్తిపాతం. అంటే తనలో ఉన్నటువంటి ఈ శక్తినంతా కూడా ఆ శిష్యుడి యొక్క ఆ మెదడులోకి, ఆ శరీరంలోకి పంపించేసేస్తారు. అందువల్ల శిష్యుడు సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందుతారు. ఇప్పుడు మనం అనుకుంటున్నది ఈ పాద నయన దర్శనం. రామకృష్ణుడు వివేకానంద స్వామికి ఇదే చేశాడు. దేవుడు ఉన్నాడా, నువ్వు చూసారా, మీరు చూసారా, ఎక్కడెక్కడ వాళ్ళని నేను అడుగుతూ వచ్చాను, మీరు నిజంగా దేవుణ్ణి చూశారని ప్రశ్నించినప్పుడు ఈ పాద నయన దర్శనం చేయించారు రామకృష్ణులు వివేకానందకి. ఎదురుకుండా నిన్ను ఎలా నేను చూస్తున్నానో ఆ రకంగానే భగవంతుణ్ణి చూస్తున్నాను అని చెప్పి తన పాదాన్ని భృకుటిలో పెట్టాడు. వివేకానంద స్వామి వారి యొక్క భృకుటి మధ్యంలో మనం బొట్టు పెట్టుకుంటామే, ఆ బొట్టు దగ్గర తన పాదాన్ని ఇలా పెట్టారు. ఆ పాద నయనము, నయనము అని అంటే ఉపనయనము అంటారు, అంటే ముందుకు నడిపించేది. జీవితంలో నయనము అంటే నడిపించటం అన్నమాట. కాబట్టి నయనం అంటే నేత్రం అని ఒక అర్థం ఉంది, నడిపించటం అనే అర్థం కూడా ఉంది. కాబట్టి ఆ పాద జ్ఞానంతో ఆయనకి భగవద్ దర్శనం అవుతుంది. కాబట్టి ఒక్కొక్క గురువు వాళ్ళ అదృష్టాల కొద్దీ శిష్యులకి ఒక్కొక్క రకంగా జ్ఞాన దీక్షని అనుగ్రహిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకున్నదేమో పాదాల ద్వారా జ్ఞాన ప్రదర్శన, జ్ఞానం యొక్క ఆ ప్రాప్తి కలగజేయటం.